సైడ్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎక్కడ సార్? హలో ఎక్కడ? కూర్చోలేదు అపోలో కార్డు అయితే లాక్ అయింది బాబు. చాలా షాకింగ్ న్యూస్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇలాంటి న్యూస్ ఒకటి వస్తుంది ఎర్లీ మార్నింగ్ అని. మార్నింగ్ సడన్గా ఫోన్లన్నీ మోగుతుంటే ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ బీప్ అవుతుందని చెక్ చేస్తే అక్కడ నుంచి అసలు గొంతు మాట ఆగిపోయింది, మొత్తం థాట్ ప్రాసెస్ ఆగిపోయింది. స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది తనకి. తను సూసైడ్ చేసుకున్నాడు అంటే అసలు నమ్మడం చాలా కష్టంగా ఉంది. బట్ డెఫినెట్గా చాలా ఫ్యూచర్ ఉంది, చాలా మంచి కెరియర్ ఉంది. తనకు చాలామంది అభిమానులు ఇప్పటికే ఉన్నారు. నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ఉదయ్ కిరణ్ నెంబర్ ఇస్తారా, అతనంటే మాకు చాలా ఇష్టం అని చాలామంది. ఇప్పటికీ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్గా తను ఒక్క హిట్ కొడితే కెరియర్ పరంగా తను చాలా మళ్ళీ రీబౌన్స్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉండేది. మరి ఎందుకు ఇలా చేసుకున్నాడో తెలియదు. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత ఫాదర్ది కూడా కొంచెం ఫ్యామిలీ లైఫ్ అంటే ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అది కూడా కొంచెం డిస్టర్బ్ అయింది తనకి. ఇప్పుడు మరి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది అది దాని గురించి ఐడియా లేదు. కానీ ఎందుకంటే సూసైడ్ చేసుకున్నంత పిరికి ఇదైతే కాదు తను. కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి సెకండ్స్లో తను ఏమైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్గా చాలా పెద్ద తప్పు చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఉన్న అభిమానులకి తను చాలా అన్యాయం చేసినట్టే. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా పెద్ద హిట్లు వచ్చాయి, మీ అందరికీ తెలుసు.
ఆల్ టైమ్ హిట్. అంటే మేమున్నా లేకపోయినా ఆ మ్యూజిక్ అనేది ఎప్పటికీ నిలిచిపోయేంత హిట్ కాంబినేషన్ మాది. అలాంటి అంటే అందరం కలిసి స్టార్ట్ చేసాం కెరియర్ చిత్రం సినిమాతో. నాకు ఫస్ట్ తనని సెలెక్ట్ చేస్తున్నప్పుడు తేజ గారు నేను ఆడిషన్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్స్ నుంచి ప్రతి మూమెంట్ కూడా గుర్తొస్తుంది. తనతో మేము గడిపిన క్షణాలు, నువ్వు నేను కానీ, మనసంతా నువ్వే కానీ. ఇలా హోలీ సినిమాకి తను ఒప్పుకోవడం కోసం నిధి ప్రసాద్ గారు డైరెక్టర్గా అప్రోచ్ అయినప్పుడు ఆ సినిమాను ఒప్పించింది కూడా నేనే. ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. లాస్ట్ మా స్టూడియో దగ్గరికి వచ్చాడు, తను వచ్చి కలిశాడు చాలా కొన్ని నెలల క్రితం. ఇలా ప్లాన్ చేస్తున్నాం, సినిమా బాగుంటుంది ఇది అది అని. డెఫినెట్గా మంచి సినిమా ప్లాన్ చేయి, యూఆర్ జస్ట్ వన్ హిట్ అవే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతావు అని కూడా ఆ రోజు నేను విష్ చేశాను. ముఖ్యంగా అంటే నాకు తెలిసి హీఈస్ ఏ బ్రేవ్ మ్యాన్, బట్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్. బట్ ఫ్రాంక్గా తనకి అందరూ ఉండి ఎవరు లేనట్టు అయిపోయామండి. అతను ప్రారంభం నుంచి అండి అప్ అండ్ డౌన్స్ రెండు కూడా అతనితో పాటు మీరు చూశారు. అవునా కదా, రీఎంట్రీ కూడా మీరే మ్యూజిక్ ఇచ్చారు. ఎలా ఉండేవాడు అసలు అతను వ్యక్తిగతంగా? ఇంట్రావర్టా లేకపోతే ఫస్ట్ నుంచి ఉందా? ఇప్పుడు ప్రత్యేకంగా అందరితో బాగా కలిసిమెలిసి ఉంటున్నాడు గత 4-5 ఏళ్ళగా. అది ఎలా ఉండేవాడు? అతని కెరియర్ ప్రారంభంలో ఎలా ఉండేవాడు? అలాగే అప్ అండ్ డౌన్స్ అవి చూసిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది? అంటే ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి, కానీ దాన్ని తట్టుకుని ముందుకెళ్ళాలి అనుకునే మనస్తత్వం అయితే తనలో ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే తను ఎస్ సార్, ఐ విల్ డూ వన్, డెఫినెట్గా ఒక మంచి హిట్ చేస్తాను, హిట్ సినిమా చేస్తాను అని అనేవాడు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ తన లైఫ్లో జరిగి ఉండకపోతే బాగునేమో అని నా ఫీలింగ్. వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఆడియన్స్ అంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అదే రేంజ్లో తనకి ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చారు. బహుశా అది తట్టుకోలేకపోయామో అనుకుంటున్నాను. అంటే వ్యక్తిగతంగా అంటే మీరు అతని టెండర్ ఏజ్ నుంచి చూశారు. చిత్రం సినిమా ప్రారంభమైనప్పుడు చాలా చిన్న పిల్లాడు. అతను ఎలా ఉండేవాడు, అతను ఎదిగిన క్రమం కానీ, అలాగే ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్న ఒక టెండెన్సీ అనేది ఒక్కొక్కసారి బయటపడుతుంది, దగ్గర క్లోజ్గా ఉన్న మిత్రుల దగ్గర బయటపడుతుంది. అలా మీ దగ్గర ఎప్పుడైనా ఎందుకు ఈ జీవితం అనుకున్న క్షణాలు కానీ అలాంటివి ఏమైనా అనిపించింది? లేదు, నాకైతే ఎప్పుడూ అనిపించలేదు. తను ఎప్పుడూ ధైర్యంగానే ఉండేవాడు, తనకు అలాంటి ఇవేమీ లేదు. బట్ తన కెరియర్ బిగినింగ్ నుంచి ఫస్ట్ సినిమా నుంచి దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి, మనసంతా నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు నేను రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ క్యూ కట్టడం చూశాను నేను. అదే ప్రొడ్యూసర్స్ కోసం తను నాతో సినిమా చేయండి అని డోర్ వెళ్ళడం కూడా చూశాను. లైఫ్ ఈజ్ నాట్ ది సేమ్, బట్ మనం దాన్ని ఎలా తయారు చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అది తను అంటే సినిమాలు ఇప్పుడు ఉన్నాయి, చేస్తున్నాడు. అవి కంప్లీట్ కూడా కాలేదనుకుంటా, 2 సినిమాలు. అవి ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నావు, తన కెరియర్ ఎలా ఉన్నావు మరి. బట్ డెఫినెట్గా హీఈస్ ఎ బ్రేవ్ హార్ట్. చాలా మెయిన్ ఏంటంటే తేజ గారన్నా నేనన్నా చాలా ఇష్టం తనకి. ఒబీడియంట్గా ఉండేవాడు మా దగ్గర, చాలా రెస్పెక్ట్ మేమంటే. ఏం చెప్పినా అది అవునా సార్, అలాగే సార్, వింటాను సార్, తప్పకుండా సార్, ఇలా చెప్పేవాడు. అలాంటిది ఇదేదైతే ఉందో తనలో, ఆ టెండెన్సీ ఏదైతే ఉందో తనలో, నేను ఫస్ట్ ఎప్పుడు ఎలా చూశానో లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చూశాను. అవును అంటే ఇది ఏమి అంటే ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పడం మరీ ఎర్లీ అవుతుందేమో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే మెమరబుల్ ఇన్సిడెంట్ అండి అతనికి సంబంధించి మీరందరూ కలిసి, తేజ గారు కలిసి ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అలాంటిది చాలా ఉండుంటాయి, ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి. నా వైజాగ్లో నా లైవ్ షో ఇచ్చినప్పుడు తను స్టేజ్ మీద మా గురించి ప్రస్తావిస్తూ, తేజ గారు నా తండ్రి అయితే ఆర్పి గారు నా తల్లిలాగా, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి నాకు కెరియర్ ఇచ్చారు అన్నట్టు తను మెన్షన్ చేయడం నేను లైఫ్లో మర్చిపోలేనండి. ఎందుకంటే
దట్ ఈస్ సంథింగ్, అంటే హీ మేడ్ అస్ హిజ్ ఫ్యామిలీ. ఒక చిత్రం సినిమా ద్వారా పరిచయం అయ్యి మంచి నటుడు, మంచి స్టారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడని ఎంతో ఆశించాము. అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఉదయ్ కిరణ్కి. నువ్వు నేను కానీ, తర్వాత అవునన్నా కాదన్నా, ఇలా ఎన్నో సినిమాలు అతనితో కలిసి వర్క్ చేసే అవకాశం, అదృష్టం కలిగి చాలా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనుకున్న ఉదయ్ కిరణ్ ఈ దారుణమైన పరిస్థితి రావడానికి పరిస్థితులు ఏమైనా, కారణాలు ఏమైనా, ఇప్పుడు మనం చేయగలిగింది మరొకటి ఏం లేదు కనుక అతని ఆత్మకి శాంతి చేకూర్చాలని. కొంతమందికి జీవించడం పెద్ద శాపం, మరణించడమే శాప విముక్తి లాంటిదేమో. ఆ బాడీని చూస్తున్న తర్వాత అది అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఇంకా మనిషిలో ఆ డెస్పిరేషన్, జీవితం పట్ల విరక్తి, నిర్లిప్తత అన్నీ కనపడుతున్నాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో తను ఎలా చేసుకుని ఉంటాడు అనేది ఊహిస్తే బహుశా ఆయన ఉన్న మానసికమైన పరిస్థితి, ఆ స్థితిలో ఎవరైనా అలాగే ఉంటాడేమో. కానీ పరిస్థితులకు ఎప్పుడూ కూడా మనిషి కృంగిపోకూడదు అనేది అతని జీవితాన్ని చూశాను. చాలామంది యువకులు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న కళాకారులు దృష్టిలో పెట్టుకోవాలని, అతని ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఉదయ్ మంచి ఆర్టిస్టు, ఒకప్పటి యువ హీరో. మా స్కూల్ నుంచి వచ్చిండు, తేజ గారి స్కూల్ నుంచి. చాలా సినిమాలు చేసాం ఆయనతో కలిసి. మంచి వ్యక్తిత్వం. ఫస్ట్ ఎక్కడున్న అన్నయ్య బాగున్నారా నవ్వుతూ ఆ రెండు సొట్ట బుగ్గలు ఎప్పుడూ కనిపిస్తుంటాయి. ఆయనకున్న కష్టాల్లో చాలాసార్లు కలిసి మాట్లాడుకున్నాము. అన్నయ్య నాకు మంచి రోజు వస్తుంది ఒకరోజు డెఫినెట్గా. ఆ మంచి రోజు రావడానికి ఫస్ట్ నా ఆరోగ్యం బాగా చూసుకుంటున్నా అన్నయ్య, కాబట్టి నా ఆరోగ్యం చేంజ్ చేస్తా ఉన్నా. డెఫినెట్గా నాకంటూ ఒక మంచి రోజు వస్తుందన్న నమ్మకం నాలో చాలా ఉంది అని ప్రగాఢంగా చెప్పేవాడు. ఎప్పుడు కలిసినా కూడా, జై శ్రీరామ్ కన్నా ముందు కూడా కలిసిన, తర్వాత కలిసిన, జై శ్రీరామ్ రిలీజ్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన తర్వాత కూడా కలిసి ఆయన మాట్లాడిన మాట ఇది, అన్నయ్య నాకు టైం వస్తుంది అన్నయ్య, డెఫినెట్గా నేను ఇంకా కష్టపడతా అన్నయ్య. ఎప్పుడు మంచి టైం కాదు చెడు టైం కూడా చూశాను, మళ్ళీ మంచి టైం వస్తుందని ఎదురు చూస్తున్నానన్నవాడు ఈరోజు తన శవం చూస్తుంటే పాపం ఒక్క క్షణం ఆలోచించుంటే తను బతికేవాడు, మనలో ఉండేవాడు. ఆ క్షణికావేశం అతను తీసుకెళ్ళింది. ఇది సరైన పద్ధతి కాదు. జీవితం కష్టసుఖాలు అన్నీ చూడాలి. ఒక కష్టం వచ్చినప్పుడే మనం వెళ్ళిపోవాలి, సుఖం వచ్చినప్పుడు ఉండాలి అనుకుంటే మాత్రం ప్రపంచం మిగలదు. చాలా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది. చాలామంది చాలా తప్పు ఇది. జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి డెఫినెట్గా. ఈరోజు కష్టం వచ్చిందంటే రేపు సుఖం వస్తుంది, సుఖం వస్తుందంటే కష్టం వస్తుంది. అన్నీ ఓర్చుకోవాలి. ఇది సరైన పద్ధతి కాదు, పిరికి చర్య. బట్ ఉదయ్ చాలా మనసున్న వ్యక్తి, మంచి వ్యక్తి పాపం అబ్బాయి. ఎక్కడ కలిసినా నవ్వుతూ అన్నయ్య 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 బాగుంటారు అన్నయ్య, బాగుంటా అన్నయ్య నేను అనేవాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ఉదయ్ కిరణ్ తన జీవితం కూడా ఒక ప్రతీక. ఉదయ్ కిరణ్కి నాకు ఓ 2 సినిమాల అనుబంధం ఉంది, కానీ నన్ను ఎక్కడికి వెళ్ళిన ఆయన డాడీ అనే పిలిచేవాడు, నేను సన్ అనే పిలిచేవాడిని. ఆయన పెళ్లి రిసెప్షన్ కూడా ఆయన మిస్సెస్ పరిచయం చేయడం, దిస్ ఇస్ మై డాడ్ అని పరిచయం చేశాడు. నేను కూడా హౌ ఆర్ యూ సన్, చాలా పెళ్ళిలో కూడా చాలా ఇదిగా నన్ను బాగా ట్రీట్ చేశాడు, బాగా రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేశాడు. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి మన బాధ ఏమిటంటే
లైమ్ లైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్టు లైమ్ లైట్లో లేని వాళ్ళకి ఉండదు. ద ఇండస్ట్రీ విల్ ఫర్గెట్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ హూ విల్ బీ ఇన్ ద లైమ్ లైట్. ప్రతిసారి ప్రతి వ్యక్తి లైమ్ లైట్లో ఉండాలన్నది చాలా కష్టమైన పని. ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది అనుకోవడం కూడా చాలా కష్టమైన పని. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది సినిమా అన్నది కాదు, వ్యక్తిత్వం. ఒక వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చాడంటే ఆ వ్యక్తిత్వం తాలూకు వ్యక్తిత్వం ఏమిటి, ఎలాంటి వాడు, వాడికి ఎంత ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అన్నాలి. కానీ తప్ప దూరంగా పెట్టేసి ఆయనకి సినిమాలు లేవు, లేకపోతే ఆయనకి సక్సెస్ లేదు అని చెప్పి ఆయన దూరం పెట్టేయడం మాత్రం చాలా అన్యాయం. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల టుడే మై ఫిల్మ్ సన్, మై ఇండస్ట్రీ సన్ హ్యాస్ గాన్. నేను ఆయన తాలూకు శవాన్ని చూసి తట్టుకోలేకపోయాను. బికాజ్ I felt as if my own son has gone. అంటే ప్రేమ అనురాగాలు ఇండస్ట్రీలో ఏర్పడతాయి, కానీ శాశ్వతమైన బంధాలు ఏర్పడవు. ఇక్కడ ప్రేమానురాగాలన్నీ మీదే కనబడుతూ ఉంటాయి, లోపల మాత్రం ఇంకోలా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. అది ఆయన బాగా గ్రహించినట్టున్నాడు, అందుకే తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. నిజమే, ఒక 20 సినిమాలు హీరోగా చేసిన తర్వాత ఒక ఫంక్షన్కో లేకపోతే ఒక మీటింగ్కో లేకపోతే ఇంకేదో ఒక మ్యాచ్కో దానికో దీనికో ఓ మనిషిని, ఒక హీరోని మనం నెగ్లెక్ట్ చేసి పిలవకపోవటం అన్నది మాత్రం చాలా అతి ఘోరమైనటువంటి విషయం. దట్ టు ఈజ్ ఇన్ యూత్, అది మర్చిపోకూడదు. మాలాగా వయసు వచ్చేసిన వాడైతే ఇవన్నీ వీళ్ళు పిలవకపోతే నాకు నష్టం ఏంటి అనిపిస్తుంది. కానీ యూత్లో ఉన్న వాళ్ళకి అలాగ అనిపించదు. అందరు కుర్రాళ్ళు కనబడుతుంటారు, అందరు కుర్రాళ్ళకి పెద్ద మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అయినా నాకు లేకపోయింది ఏంటి, నేను హీరోనే కదా అన్నటువంటిది ఏదో ఆయన మనసులో డెఫినెట్గా ఉండి ఉంటుంది. అందుకని వాళ్ళ ఉదయకిరణ్ మనం పోగొట్టుకున్నాం. దయచేసి నేను ఇండస్ట్రీని కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ ట్రీట్ ఎవ్రీబడి యాజ్ అవర్ మ్యాన్. ఈవేళ ఓ 15 సినిమాలు 20 సినిమాలు ఉన్నాయని చెప్పి ఆయన ఒకలాగా, సినిమాలు లేవని చెప్పేసి ఆయన ఇంకోలాగా దయచేసి ట్రీట్ చేయొద్దు. మనదంతా ఒక కులం, సినిమా కులం. ఈ సినిమా కులంలో ఎవరికైనా కష్టం జరగచ్చు, ఎవరికైనా లాభం జరగచ్చు, ఎవరికైనా నష్టం జరగచ్చు, ఎవరైనా కష్టాల్లో ఉండొచ్చు. వాళ్ళందరినీ సమానంగా మన వాళ్ళ కింద ట్రీట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని ఉదయకిరణ్ తాలూకా ఈ చనిపోవటం అన్నది మనందరికీ ఒక గుణపాఠంగా తీసుకుని అందరినీ సమానంగా ట్రీట్ చేయాలని నేను మీ అందరినీ విన్నపిస్తూ కోరుకుంటున్నాను. ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబం దీన్ని జీర్ణించుకోగలగాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో జ్యోతి హోమ్స్లో సినీ నటుడు ఉదయకిరణ్ 33 సంవత్సరాలు నిన్న తన అపార్ట్మెంట్లోనే హోమ్ జిమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో అతని భార్య విషిత అనే ఆవిడ మణికొండలో ఏదో ఫంక్షన్ కోసం వెళ్ళడం, అతను ఆవిడని పికప్ చేసుకుంటానని చెప్పి 11 వరకు రాకపోవడం, ఫోన్ కూడా పికప్ చేయకపోవడం వల్ల వాళ్ళు పేరెంట్స్తో కలిపి రావడం, ఇమీడియట్గా ఆ కీ తీసి చూస్తే జిమ్కి ఆ రోప్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వాళ్ళు గమనించి ఇమీడియట్గా ఆ రోప్ నుంచి తీయడం జరిగింది.
అప్పటికే చనిపోయి ఉన్నాడు. మిగతా పక్కన వాళ్ళతో కలిపి ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రి దగ్గరికి ట్రీట్మెంట్ ఏమన్నా అవకాశం బతికే ఉండే అవకాశం ఉందామని తీసుకురావడం జరిగింది. డాక్టర్సు కరెక్ట్గా 11:16 మన 1:16కి మిడ్ నైట్ ఇక్కడికి వచ్చేటికే చనిపోయి ఉన్నాడని డాక్టర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని అనుమానాస్పద మృతి కింద మేము బంజారాహిల్స్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. యాక్చువల్గా దీనికి ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే అతను ఫైనాన్షియల్ క్రైసిస్ మరియు 2013 ఫిబ్రవరి నుంచి అతనికి షూటింగ్లు ఏమీ లేకపోవటం, సినీ రంగంలో సరైన గుర్తింపు కానీ గౌరవం లభించలేదు. అంతకుముందు హిట్ సినిమాలు ఉన్న తర్వాత కూడా ఏమీ పురోగతి లేదు అనే దాని మీద డిప్రెషన్లో ఉన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ భార్య, వాళ్ళ మామ, అత్తలు కూడా ఒక 20 రోజుల నుంచి కూడా ఏదో చెన్నైలో తమిళ్ పిక్చర్ ఏదో ప్రపోజల్ వచ్చింది. పని తర్వాత వాళ్ళు మాట్లాడటం మానేశారు. ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, చనిపోవాలనిపిస్తుందని కూడా భార్యతో చెప్పినట్లు భార్య చెప్తుంది. ఏదేమైనప్పటికీ దీన్ని కంప్లీట్ సస్పిషియస్ డెత్ అనుమానాస్పద మృతిగా మేము నమోదు చేసి అన్ని యాంగిల్స్ నుంచి దర్యాప్తు చేస్తున్నాం. ముందు పోస్ట్ మార్టంకి ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం ఉస్మానియా హాస్పిటల్ పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడ ఉన్న దాని యొక్క ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత ఈ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాంట్లో అన్ని యాంగిల్స్లో కూడా దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటాం. అనుమానాస్పద మృతి హత్య కాదు, 174 సిఆర్పిసిలోనే అనుమానాస్పద మృతి అని మేము నమోదు చేసుకున్నాం. కారణాలు ఏంటంటే డిప్రెషన్, అతనికి సినీ రంగంలో సరైన గుర్తింపు, సరైన గౌరవం, సరైన ఆపర్చునిటీస్ రావట్లేదు. స్టార్టింగ్లో నా కెరీర్ బాగున్నా ఈ మధ్య బాగలేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, డిప్రెషన్లో ఉన్నానని చెప్పడం జరిగింది. సో ఆ కారణాలు నిజంగా ఎప్పుడు చెప్పాడు, లాస్ట్ కాల్ 10కు ఉంది, ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది, తర్వాత వస్తానని చెప్పాడు. 6 గంటల వరకు అత్త మామ అతనితోనే గడిపారు. తర్వాత ఏమైంది, ఆ సెల్ ఫోన్లో ఎవరెవరితో కాల్ చేశారు, మొత్తం అన్ని వివరాలు మెటిక్యులస్గా అన్ని వివరాలు సేకరించిన తర్వాత అతను ముందు ఆత్మహత్య అది హ్యాంగింగే పక్క అని పోస్ట్ మార్టంలో తెలిసిన పిదప దానికి దారితీసిన పరిస్థితులు ఇంకేమన్నా పరోక్ష కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదాన్ని మేము కూపీలాగి మొత్తం మీద దర్యాప్తులో అన్ని విషయాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటాం. సూసైడ్ నోటు అనేది ఇంతవరకు దొరకలేదు. ఆయన ఓన్లీ సెల్ ఫోన్ దొరికింది. సో వాళ్ళ హియర్సే ఎవిడెన్స్ని, వాళ్ళ భార్యతో సంభాషణలు, అత్తమామలతో సంభాషణలు, వాళ్ళ అమ్మ చనిపోయి ఉంది, వాళ్ళ సిస్టర్ ఒమన్లో ఉన్నారని చెప్తున్నారు, శ్రీదేవి, బావగారు ప్రసన్న కుమార్. ఇతను 10 ఇయర్స్ ఉన్నప్పుడే ఇతను అన్నయ్య కూడా 21 ఇయర్స్ అన్నయ్య అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఫాదర్తో 4-5 సంవత్సరాల నుంచి సంబంధాలు లేవు. ఓన్లీ మామ, అత్త, భార్యతో ఉన్నారు. మామ, అత్త కూడా మణికొండలో ఉన్నారు. ఇతను మాత్రం శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగం పక్కన ఉన్న అపార్ట్మెంట్లో 402 ఫ్లాట్లో ఉంటున్నాడు. అక్కడ లాస్ట్ కాల్ ఒకటే కాదు, 10 గంటలకి లాస్ట్ కాల్ ఉంది. తర్వాత సెల్ ఫోను అతను లిఫ్ట్ చేయలేదు. 2-3 మిస్డ్ కాల్స్ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వచ్చినాయి. సో మొత్తం కాల్ అనాలిసిస్ చేస్తున్నాము, ఎవరితో మాట్లాడాడు, చనిపోయే ముందు, ఆ తర్వాత ఏం జరిగినాయి అనేది మేము కంప్లీట్ మెటిక్యులస్ కాల్ డీటెయిల్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అలాంగ్ విత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మేము కంప్లీట్ దర్యాప్తులో ఈ వివరాలన్నీ సేకరిస్తాం. ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ నౌ సూసైడ్ సంబంధించిన కారణాలు పొందుపరిచే విధంగా అతని నుంచి సూసైడ్ నోట్ రూపేనా కానీ ఇంకా మిగతా ఈమెయిల్స్ కానీ అటువంటివి కూడా ఏమీ మాకు లభ్యం కాలేదు. మేము అన్ని యాంగిల్స్ నుంచి సేకరిస్తున్నాం. ఇక దర్యాప్తులో భాగంగా మేము ఒక టీంని, సెపరేట్ టీంని ఏసీపీ గారి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. సాయంత్రం కల్లా మొత్తం వివరాలన్నీ సేకరిస్తాం. వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే. వర్ధమాన నటుడు, యువకుడు, అందగాడు, అందరి మనసులు కూడా ఇటీవల కాలంలో దోచుకున్నటువంటి ఒక గొప్ప నటుడైనటువంటి ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇవాళ ఉదయం నేను టీవీలో చూశాను. చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. నాకు కారణాలు టీవీల ద్వారానే తెలిసాయి. మరి గతంలో నాకు తెలిసి పెద్దగా అతనితో నాకు పరిచయం లేదు. నిజానికి ఆ పిల్లవాడు చనిపోవడం అనేది నేను ఒక్కసారి ఫీల్ అయ్యి
మా మేడం ఇద్దరం కలిసి మాట్లాడుకొని వచ్చాము ఇక్కడికి. ఆ బాడీ చూశాను నేను, చాలా కళ్ళు తెరిచున్నాయి, ప్రశాంతంగా ఉన్నాడు పిల్లవాడు. అంతకుముందు నాకు తెలిసి నేను పేపర్లో చదివిన దాన్ని బట్టి, మీడియాలో చూసిన దాన్ని బట్టి గతంలో 2 సీరియస్ క్రైసిస్ ఎదుర్కొన్నాడు ఆయన. చాలా 2 సీరియస్ క్రైసిస్ ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి చిత్రసీమలో మరి నిలదొక్కున్నాడు. అట్లాంటి వాడికి, అంత ఆత్మస్థైర్యం ఉన్న వాడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇది నమ్మలేకపోతున్నా. చాలా సినిమా అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఒక విషాదకరమైన వార్త. నిజానికి మేము ఇది నమ్మలేకపోతున్నాం. నేను నా ప్రగాఢ సానుభూతిని తెలుగు సినిమా ప్రేక్షకులకు, అదేవిధంగా వాడి కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నాకైతే ఎందుకో ఆ పిల్లవాడు ఆత్మస్థైర్యం లేనివాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అంత బ్రైట్ క్యారియర్ ఉన్నవాడు, అంత పట్టుదలతో పోరాడి చిత్రసీమలో నిలదొక్కున్న పిల్లవాడు చనిపోవడం మీద నేనైతే ఒక సమగ్రమైన విచారణ జరగాలని, నిజమైనటువంటి వాస్తవం ఏంటో బయటికి రావాలని ప్రజలందరికీ కూడా, సినిమా అభిమానులకు తెలవాలని కోరుకుంటాం. ఈరోజు చాలా విషాదకరమైనటువంటి రోజు అండి. ఆ పిల్లాడి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. కుందన్ బ్యాగ్లో మెథడిస్ట్ కాలనీలో హెరిటేజ్ అపార్ట్మెంట్స్లో ఉండేవారు. వాళ్ళ తల్లి మరణించకముందు, ఈ అబ్బాయి సినిమాల్లోకి రాకముందు అదే అపార్ట్మెంట్లో నా సమీప బంధువులంతా ఉండేవారు. నేను తరచుగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. అదే ప్రాంతంలో నేను కూడా కొన్నాళ్ళు నివాసం ఉన్నాను. ఆ చిన్నప్పటి నుంచి కూడా చూశాను. సినిమాలో ప్రారంభమైన రోజు చూశాను, ఆ సినిమా ఆడిని చూశాను. పాపం ప్రతి సినిమా చూసేదాన్ని. ఆంటీ అంటే చక్కగా పలకరించేవాడు. తర్వాత వాళ్ళ మదరు మరణించడం, అలాగే ఆయన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరగడం, నిజంగా తేరుకోలేని దెబ్బలు తగిలాయి. ఎవరు బాధ్యులున్నా కానివ్వండి, ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే తట్టుకోగలిగాడు అబ్బాయి. వాళ్ళ తల్లి మరణాన్ని తట్టుకోగలిగాడు. తర్వాత తన జీవితానికి సంబంధించిన ఎదురు దెబ్బ తట్టుకోగలిగాడు. తర్వాత సినీ జీవితం మీద కూడా దెబ్బతీయాలని ప్రయత్నం చేసి, కావాలని సినిమాలు కూడా ఆడకుండా చేసిన విషయాన్ని దెబ్బతిన్న అతను తట్టుకోగలిగాడు. మరి ఇవాళ ఈ విషయంలో మరి ఎట్లా జరిగిందనేది ఖచ్చితంగా ఎవరైనా కానీ, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటువంటి కూడా తల్లి తరఫున, తండ్రి తరఫున, లేకపోతే భార్య తరఫున అందరిని కూడా విచారించాలి. అలాగే ఇతరత్ర కూడా విచారించాలి. అతను ఆత్మహత్య చేసుకునేటంత పిరికబ్బాయి నేను అనుకోవడం లేదు. ఏమో ఒకవేళ అదైనా కూడా దానికి కారణం ఎవరు ప్రేరేపించారు, ఎందుకు కారణమైంది, వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఏది ఏమైనా చాలా బాధగా ఉందండి. కుటుంబ సభ్యులు పోయినంత బాధగా ఉంది. నేను ఛానల్కి వెళ్ళి ఛానల్లో చూసి ఇక్కడ రావడం జరిగింది. వెంటనే నిజంగా చక్కటి పిల్లాడండి. అందానికి అందం, అభినయం. అబ్బాయికి ఇది దేవుడిచ్చిన వరం, అందం. తర్వాత అతను స్వతహాగా నేర్చుకున్నది అదృష్టం, అతని అభినయం. తర్వాత ఇది దురదృష్టం, ఇవాళ ఈ విధంగా మరణించడం. ఈ విధమైన మరణాలు ఉండకూడదండి అసలు. ఎందుకంటే బతికుండి సాధించాలి. కానీ మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సినీ జీవితాల్లో ఆత్మహత్య చేసుకోవడం పరిపాటి అయిపోయింది. రాజకీయాలు ఎలా ఉంటాయో సినిమాలు కూడా అంతే. ఇది ఒక లాటరీ లాంటిది. ప్రజలు కూడా బాగా నటించే వాళ్ళని ఆదరించకుండా పెద్ద డబ్బుతోటి చేసే చిత్రాలను ఆదరించే పరిస్థితి వచ్చింది. ఒకటి గమనించాలా, పెద్ద పెద్ద చిత్రాలు ఆడకుండా పోతున్నాయి. ఏదైనా సినిమాలు ఆటం లేదని మరణించడమో, లేదా జీవితంలో అసంతృప్తిని మరణించడం అయితే ఎవరు బతికే పర్లేదు. అందరికీ ఉంటాయి సమస్యలు. ఎవరు కూడా మరణాన్ని కోరుకోవద్దు, ఎవరు కూడా ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి మీ మరణం ఎంతోమందికి, అభిమానులకి, మీ తల్లిదండ్రులకే కాదు, మీ కుటుంబ సభ్యులకే కాదు, మీ అభిమానులకి ఎంతో బాధ కలిగిస్తుంది. నాలాంటి వాళ్ళమే ఆ అబ్బాయిని చూసి కన్నీళ్ళు ఆపుకోలేకపోయాం. నిజంగా చాలా బాధాకరం. మరి మంచి ఇటువంటి అబ్బాయి మరణించడం అనేది, ఉదయకిరణ్ మరణించడం అనేది మేము ఊహించలేదు. మరి చాలా బాధ కలిగిస్తుందండి. చాలా హృదయభేదారకమైన దృశ్యం ఇది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎంక్వైరీ వేసి వెంటనే దీనికి కారణభూతులైన ఎవరైనా సరే శిక్షించవలసిందిగా, ఎంక్వైరీ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. ఏది ఏమైనా వాళ్ళ అభిమానులకు అందరికీ కానీ, కుటుంబ సభ్యులకు కానీ సానుభూతిని తెలియజేస్తున్నామండి. ఉదయకిరణ్ అస్తమించాడు అంటే నమ్మలేని ఒక నిజం. నిజంగా అతను మొట్టమొదటి పిక్చర్లో చిత్రం అనుకుంటాను, ఆ చిత్రంలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ చిత్రంలో మొట్టమొదటి సినిమాలోని ఎంత గొప్పగా నటించి సహజ నటుడు. ఆ తర్వాత కూడాను తేజ గారి పిక్చర్లో, 2 పిక్చర్లో కూడా సూపర్ సెన్సేషనల్గా యాక్ట్ చేసి పెద్ద పెద్ద హిట్స్ సంపాదించాడు. కానీ అనుకోకుండా ఆంధ్రదేశం అందరికీ తెలిసిన విషయాలే కొన్ని, అతని జీవితంలో ఒక మార్పులు రావటం, ఆ మార్పుల వల్ల నష్టపోవటం, ఇలా కొన్ని జరగటం అలా జరిగింది. కానీ ఎలాంటి దెబ్బలైనా సరే, ఎలాంటి పొజిషన్లో ఎటువంటి కష్టాన్నైనా సరే భరించగలవాడు, ఫేస్ చేయగలిగినటువంటి ఉదయకిరణ్ ఇవాళ మార్నింగ్ టీవీ పెట్టేటప్పటికి ఇలాగా ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోయాను అనమాట. నేను చాలామంది ఆర్టిస్టులు లైక్ చేస్తాను, అందులో ముఖ్యంగా
ఉదయ్ కిరణ్ అంటే నాకు స్పెషల్ లైకింగ్. నిజంగా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, కానీ ఉదయ్ కిరణ్ లాగా స్వచ్ఛంగా నవ్వి పలకరించి ఉదయ్ కిరణ్ లాగా చాలా తక్కువ మంది కనబడతారు. నిజంగా ఇవాళ ఉదయ్ కిరణ్ మనలో లేడు అంటే నమ్మలేకపోతున్నాం. ఆంధ్రదేశంలో అతనికి మొట్టమొదటి 3 సినిమాల్లోనే ఎంత ఫాలోయింగ్ వచ్చిందంటే, ఒక సూపర్ హీరోకి వచ్చే ఫాలోయింగ్ వచ్చి అలాంటి కుర్రాడు ఇవాళ ఎందుకు చేసుకున్నాడు ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా ఏదో బలమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆ బలమైన డిప్రెషన్లో వెళ్ళటానికి ఏం కారణం ఉంది, ఏం కారణాలు అతను అలా చేశాయి, అలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాయి అన్నది ఇప్పుడు పోలీసు వారంతా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోపే ఏదో అదే ఉండొచ్చు ఇదే ఉండొచ్చు అని అనుకోవటం కూడా భావ్యం కాదు. కారణాలన్నీ బయటకు వచ్చేటప్పటికి తప్పకుండా ఆ కుర్రాడు, ఆ పిల్లాడు, ఆ యువ నాయకుడు చనిపోవడానికి కారణం తెలుస్తుంది తప్పకుండాను. ఒకటి మాత్రం ఉంది, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ హీరోస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అంత తర్వాత ఆర్టిస్ట్ లైఫ్ అంత తర్వాత ఏంటంటే రకరకాలుగా ఒడిదుడుకులు ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. సక్సెస్ని ఏ విధంగా అయితే మనం ఆనందపడతామో సంతోషపడతామో, లైఫ్లో ఫెయిల్యూర్స్ ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవటం. హీరోలు అన్నవాళ్ళు కష్టాన్ని ఎదుర్కొనే వాళ్ళే సినిమాల్లో చూపెడతాం కదా, నిజ జీవితంలో కూడా అలాగే హీరోలాగా కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఉండకుండా ఏంటంటే ఎప్పుడైనా అనుకున్నవన్నీ సాధించలేకపోవటం, దాంట్లో తప్పు ఏదైనా జరిగితే వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కానీ ఇండస్ట్రీలోకి ఒక మంచి నటుడు, ఒక ఇంకా ఎంతో ఫ్యూచర్ నటుడు లేకపోవటం అన్నది చాలా దురదృష్టకరం, చాలా విచారంగా ఉంది. ఆ కుటుంబ సభ్యులకు మాత్రం నేను ఒకటే చెప్పగలను, నా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 1 year బ్యాక్ కలిసినప్పుడు, పెళ్ళికి ఇంటికి వచ్చి పిలిచినప్పుడు మళ్ళీ కొంచెం మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాడు, చాలా లైన్లో పడ్డాడు. అతను కెరీర్ గురించి బాగా ఆలోచిస్తున్నాడు, మంచి కథల గురించి డిస్కస్ చేస్తున్నాడు అని చాలా ఆనందపడ్డాను నేను, మా ఇంట్లో వాళ్ళందరం. పెళ్ళైన 1 yearలో అతను ఇలాంటి తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని అతనిపైన చాలా బాధగాను, అట్ ద సేమ్ టైం కోపంగా కూడా ఉంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంతమంది అభిమానుల్ని, ఇంత మంచి సక్సెస్ని పొంది ఒక మంచి కెరీర్ చూసిన అతను గతాన్ని ఒక్క క్షణం తలుచుకుని దాని మీద నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. నిజంగా బాధ. అండ్ ఈ మధ్యకాలంలో తనలా సొంతంగా పైకి వచ్చిన చాలామంది హీరోలు అందరూ కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని, వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడుకున్నాం, వాలీబాల్ ఆడుకున్నాం అని చాలా హ్యాపీగా, ఎక్సైటింగ్గా చెప్పాడు. మా లాస్ట్ కన్వర్సేషన్తో పోలిస్తే ఈ న్యూస్ అసలు నాకు ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రకంగానూ అతను ఒక డిప్రెషన్లో ఉన్నట్టు కానీ, కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కానీ ఏమీ లేదు. చాలా క్లియర్ మైండ్ తోటి కెరీర్ పర్సూ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తమిళ్లో కూడా కొంచెం మంచి ఆఫర్స్ ఓపెన్ అప్ అయ్యాయి, వాటి గురించి కూడా మాట్లాడి ఇప్పుడు తెలుగు తమిళ్ మార్కెట్ కూడా కొంచెం డెవలప్ అవుతుందని ఇవన్నీ మాట్లాడుకున్నాము. నిజంగా వెరీ సాడ్ అండ్ వెరీ షాకింగ్ న్యూస్ ఇది. డెఫినెట్గా ఇలాంటి ఫ్రస్ట్రేషన్ కానీ, డిప్రెషన్ కానీ అతనికే తెలుసు. చాలామందికి చాలా విషయాల్లో కౌన్సిలింగ్ చేసేవాడు. అతనికి ఆ టైంకి ఎందుకు ఇలా బతకడానికి ఒక రీజన్ దొరకలేదు అనేది నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. ఐ రియల్లీ సిన్సియర్లీ సారీ ఫర్ హిజ్ వైఫ్ అండ్ వాళ్ళ ఇద్దరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని అభిమానులు ఇవాళకి అతనికి చెక్కు చెదరకుండా అతన్ని లైక్ చేసేవాళ్ళు కుటుంబాల్లో, చాలా మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు అతను హార్ట్ థ్రోబ్. ఎందుకంటే అతనితో ఒకసారి మాట్లాడినా, అతని సినిమా చూసినా అతను మన ఇంట్లో పిల్లాడని అనిపించేస్తాడు. అటువంటి మంచి జనాకర్షణ ఉన్న కుర్రాడు. అతని విషయంలో నిజంగా చాలా బాధపడుతున్నాం.